నమస్తే, వెల్కమ్ టు జాటివి హెల్త్ ఛానల్. విటమిన్ సి ఎక్కువగా ఉండే వాటిల్లో ఉసిరి ఒకటి. ఉసిరి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందన్న సంగతి మనకు తెలిసిందే. దీనిని అనేక సంవత్సరాలుగా ఆయుర్వేదంలో వివిధ రకాల అనారోగ్య సమస్యలకు ఔషధంగా ఉపయోగిస్తున్నారు. ఉసిరి చిన్నగా ఉన్నప్పటికీ దీనిని తీసుకోవడం వల్ల మొత్తం ఆరోగ్యానికి మేలు కలుగుతుంది. దీనిని రోజు ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల మనం అనేక ఆరోగ్య ప్రయోజనాలను సొంతం చేసుకోవచ్చు. వైద్యులు కూడా ఉసిరిని ఆహారంలో భాగంగా రోజు తీసుకోవాలని సూచిస్తున్నారు. మనలో చాలా మంది ఉసిరిని రోజు ఆహారంగా తీసుకుంటున్నారు. అలాగే కొందరు ఉసిరికాయ జ్యూసును రోజువారీ ఆహారంలో భాగంగా తీసుకుంటున్నారు. ఉసిరిని నేరుగా తీసుకోవడం మంచిదా, దీనిని జ్యూస్ రూపంలో తీసుకోవడం మంచిదా అన్న సందేహం మనలో చాలా మందికి వస్తుంది. దీని గురించి వైద్య నిపుణులు ఏమంటున్నారు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఉసిరికాయ, ఉసిరి రసం రెండు కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇవి రెండు కూడా యాంటీ ఆక్సిడెంట్లను పుష్కలంగా కలిగి ఉంటాయి. అయితే ఉసిరికాయలో పీచు పదార్థం ఉంటుంది. దీనిని నేరుగా తీసుకోవడం వల్ల జీర్ణక్రియకు ఎంతో మేలు కలుగుతుంది. మలబద్ధకం సమస్య తగ్గుతుంది. ఉసిరి జ్యూస్లో ఫైబర్ ఉండదు, కానీ ఇది శరీరానికి త్వరగా అందుతుంది. దీనిని తీసుకోవడం కూడా చాలా సులభం. అలాగే ఉసిరికాయలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. కొంచెం కూడా ఇవి వృధా కావు. ఉసిరి రసంలో పోషకాలు తగ్గే అవకాశం ఉంటుంది. గాలికి వేడికి విటమిన్ సి తగ్గే అవకాశం ఉంటుంది. పచ్చి ఉసిరికాయలో ఉండే పోషకాలు శరీరానికి అందడానికి సమయం ఎక్కువగా పడుతుంది. ఉసిరి రసంలో ఉండే పోషకాలు వేగంగా రక్తంలోకి చేరుతాయి. ఉసిరికాయలను నేరుగా తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి. ఉసిరి రసాన్ని ఒకేసారి ఎక్కువ మొత్తంలో తీసుకోవడం వల్ల చక్కెర స్థాయిలు పెరిగే అవకాశం ఉంది. ఇక ఉసిరికాయలు మనకు సీజన్లో మాత్రమే దొరుకుతాయి. అన్ని వేళల్లో ఇవి దొరకడం కష్టం, కానీ ఉసిరి రసం మనకు అన్ని వేళల్లో లభిస్తుంది. ఇవి రెండిట్లో దేన్ని తీసుకోవాలి? బరువు తగ్గాలనుకునే వారు, మలబద్ధకం సమస్యతో బాధపడేవారు, షుగర్ వ్యాధితో బాధపడేవారు ఉసిరిని తీసుకోవడం మంచిది. రోగ నిరోధక శక్తి కోసం, శరీర డిటాక్సిఫికేషన్ కోసం, జుట్టు ఆరోగ్యం కోసం ఉసిరి రసాన్ని తీసుకోవడం మంచిది. అయితే ఉసిరికాయలను నేరుగా తినలేని వారు రోజు 20 లేదా 30 ml జ్యూస్ను తీసుకోవడం మంచిది. మన శరీరానికి ఉసిరికాయలు, ఉసిరి రసం రెండు మంచివే అయినప్పటికీ ఉసిరికాయలు నేరుగా తీసుకోవడం మరింత మంచిదని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇక ఉసిరి రసాన్ని తీసుకోవాలనుకునేవారు దీనిని ఇంట్లోనే తయారు చేసి తీసుకోవడం మంచిదని వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు.